బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ కోర్టు ఏదైతే హాజరయ్యారు. ఇప్పుడు అంటే ఆయన ఇటు అక్రమంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి కేసులు పెడుతున్నారంటూ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా బీఆర్ఎస్ భవన్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వారిని అడిగి తెలుసుకున్నాం. అసలు ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అయితే పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఇది ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన విషయాల్ని మనం ఇక్కడ వచ్చినట్టు మహిళలు తెలుసుకుందాం. అక్క చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ కేసును? ఇప్పుడు కక్షపూరితంగా చేస్తున్నట్టున్నది కేసు. ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి, నేను చాలా ఛానళ్ళల్లో చెప్పిన, 4 కోట్ల ప్రజల కోసం ముఖ్యమంత్రి కాలేదైనా, 4 కోసమే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితక్క, ఈ 4 కోసం ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు ఈ రేస్ అంటే కూడా తెలియని మూర్ఖుడు రేవంత్ రెడ్డి. ఇది తెలిసిన వాళ్ళు అవార్డు ఇస్తారు దీనికి. మన తెలంగాణలో తీసుకొచ్చినందుకు, ప్రపంచంలో భారతదేశంకి వచ్చినందుకు, భారతదేశం నుంచి మన తెలంగాణలో నుంచి హైదరాబాద్లో పెట్టినందుకు, హైదరాబాద్ ఇమేజ్ పెంచిండు. ఆ పెంచినందుకు ఈరోజు నోటీసులు ఇచ్చిండు ఆ రేవంత్ రెడ్డి. ఇది డైవర్షన్ పొలిటిక్స్ చేస్తుండమ్మా. ప్రజలను దారి మరలించడానికే ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నది. ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే ఏం చేసిండు? హైడ్రా తెచ్చిండు. 6 గ్యారంటీలు తుంగలో దొక్కేసిండు. హైడ్రా తర్వాత లగచర్య తర్వాత హరీష్ అన్న తర్వాత ఈ రేస్ కేసు, బాపు. అర్థమైందమ్మా? ఒకటి తర్వాత ఒకటి. మళ్ళా మా కాలేజీలో అంటారు కదా, 100 ఎకరాలలో చెట్లను కొట్టేసాడు. ఇంకొకటి ఏంది, అసలు ప్రజలను పట్టించుకునే పాపానికి రేవంత్ రెడ్డి లేడు. ఒకటి ఏది చేసిందంటే ఫ్రీ బస్సు పెట్టిండు. ఆ ఫ్రీ బస్సు కూడా మగోళ్ళకి అసలు వాల్యూ, ఆడోళ్ళకి అసలు వాల్యూ లేకుండా గుద్దుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నది. రేవంత్ రెడ్డి, నువ్వు చేసిన పని ఏంది? రేవంత్ రెడ్డి ఎవరి కోసం ముఖ్యమంత్రి అయ్యిండు? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేంత అంటారు కదా, మా ప్రజలను 420 హామీలు ఇచ్చి అవన్నీ తుంగలకి ఈరోజు బాపు కేసీఆర్ ఇచ్చిన హామీలు అంటారు పథకాలన్నీ కూడా తుంగల దొక్కేసిండు. ఆయన ఇచ్చినవి కూడా తుంగల దొక్కిండు. అంటే 2000 నుంచి 4000 అన్నాడు. ఇస్తుండా? తులం బంగారం ఇస్తుండా? స్కూటీలు ఇచ్చిండా? అసలు ఎక్కడ పోయినా ఇవన్నీ గ్యారంటీలు? అవన్నీ అడగొద్దని చెప్పేసి ప్రజలను వేరే డైవర్షన్. సుందరి మల్లని తీసుకొచ్చేసి ఏం చేసిండు? 250 కోట్లు ఖర్చు పెట్టిండు. మళ్ళీ మన ఆడపిల్లలతోని వాళ్ళ కాళ్ళు కడిగిపించిండు. ఆమెనే తీసుకుపోయి ఒక కేసు ఇప్పుడు అన్నది కదా, వ్యభిచారం చేయిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి కేసు పెడతారు. రేవంత్ రెడ్డి నీ మీద కేసు పెడితే నువ్వు ఎక్కడ పోవాలనో అది చూసుకో. ఈరోజు ఈ రేస్ కేసు మా కేటీఆర్ అన్న అంటారు కదా, ముత్యంలాగా మళ్ళీ కడిగిన ముత్యంలాగా వస్తాడు. ఇచ్చిండ్రు, తీసుకున్నారు, అది అయిపోయింది. దాని మీద 700 కోట్ల లాభం వచ్చింది మనకు. అది క్యాన్సిల్ చేసుకొని, దాని గురించి తెలియనోడు క్యాన్సిల్ చేసుకొని ఈరోజు మళ్ళా ఉల్టా దాని మీద కేసు టైం పాస్ చేస్తున్నాడు అంతే. ఎందుకంటే నిలదీసి అడిగే మొగోళ్లను కేటీఆర్, హరీష్ రావు, బాపు, కవితక్క ఇట్లా ఉన్నది కాబట్టి ఈరోజు మళ్ళా దాన్ని పొలిటిక్స్ అనేది పొలిటిక్స్ చేస్తున్నాడు. మళ్ళీ బాపు కేటీఆర్ అని వస్తాడు. సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, తప్పించుకోవడానికి. కాళేశ్వరం గురించి మాట్లాడే అది అర్హత రేవంత్ రెడ్డికి లేదు. కాళేశ్వరం అంటేనే తెలియదు. కాళేశ్వరం ఉన్నది కాబట్టి ఈరోజు ప్రభావం ఖచ్చితంగా ఉన్నది. ఖచ్చితంగా మన ప్రజలకందరికీ తెలుసు. పంట కోసం నీళ్ళు వదిలిపెట్టని మూర్ఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరం నుంచి ఎక్కడ వదిలిపెట్టిండమ్మా? పంట కొడుక్కునే పరిస్థితి కూడా లేదు. రైతుల కళ్ళకించి రక్తం వస్తున్నది. ఈరోజు ప్రతి ఒక్కరు ఎంతగానో అది ఉన్నది. ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లలో ఖచ్చితంగా బాపు కేసీఆరే మా బీఆర్ఎస్ఏ వస్తాము. బీఆర్ఎస్ సర్పంచులు వాళ్ళందరూ వస్తారు. ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. మా బాపు ఈ కేటీఆర్ అన్న కూడా సాయంత్రం వరకు అది అంటారు కదా, కడిగిన ముత్యంలాగా వస్తాడు ఆయన.